డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Good evening, all of you. మా వాయిస్ వినపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? ఓకే. సో నిన్నటి క్లాస్ లో చేస్తున్నారా 3 ప్రాబ్లమ్స్ కి లైక్ గ్రూప్స్ చేసి ఐడెంటిఫై చేశారా? ఎనీ డౌట్స్? క్లియరా? యా, ఓకే. సో టుడే ఇస్ ద లాస్ట్ బేసిక్ క్లాస్. ఓకే, నిన్నటి క్లాస్ లో గ్రూప్స్ లెడ్జెస్ అంటే ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో మనకి ఓచర్ టైప్ కీస్ అంటే ఏంటి, ఆ ఓచర్ టైప్ కీస్ ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేది కూడా టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఈ 3 days బేసిక్ క్లాసెస్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో ఆల్మోస్ట్ ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా చాలా బాగా మీకు అర్థం అవుతాయి. ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓజర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఈరోజు మనం 24 ఓజర్ టైప్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సో చూడండి, 24 ఓచర్ టైప్ కీస్. ఈ 24 ఓచర్ టైప్ కీస్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు అనేది కూడా మనం చూస్తాం. సో ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉండేటి ఎక్కువగా బిజినెస్ లో యూజ్ చేస్తాం, రైట్ సైడ్ ఉండేటి తక్కువ. కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేజ్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, వీటిని ఎక్కువగా మనం యూజ్ చేస్తాం. వీటి పక్క పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండం, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఈ 24 ఓచర్ టైప్ కీస్ ని ఎన్ని కేటగిరీస్ గా డివైడ్ చేశారు? 4 కేటగిరీస్ గా డివైడ్ చేశారు. అకౌంటింగ్ ఓచర్స్, ఇన్వెంటరీ ఓచర్స్, ఆర్డర్ ఓచర్స్, పేరోల్ ఓచర్స్, ఇలా 4 కేటగిరీస్ గా దీన్ని డివైడ్ చేశారు. ఈ 4 కేటగిరీస్ గా డివైడ్ చేసిన తర్వాత ఏ కేటగిరీలో ఏ ఓచర్ టైప్ కీస్ ని ఇచ్చారు? అకౌంటింగ్ ఓచర్స్ లో మనకి కాంట్రా, సేల్స్, పర్చేజ్, రిసిప్ట్, పేమెంట్, జర్నల్ ఓచర్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్, మెమరాండం ఓచర్ ఆర్ రివర్సింగ్ జర్నల్ ఓచర్, వీటిని అకౌంటింగ్ ఓచర్స్ లో ఫిల్ చేశారు. ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఓచర్స్ వస్తాయి. సో తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్ కింద స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్, డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ ఇన్, రిజెక్షన్ అవుట్, మెటీరియల్ అవుట్, మెటీరియల్ ఇన్, వీటిని ఇన్వెంటరీ ఓచర్స్ కింద డివైడ్ చేశారు. వీటన్నిటిని కూడా ఎండ్ ఆఫ్ ది కోర్స్ అయ్యే లోపల మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమైపోతాయి వాట్ ఈస్ వాట్ అనేసి. సో తర్వాత ఆర్డర్ ఓచర్స్, పర్చేజ్ ఆర్డర్ ఓచర్, సేల్స్ ఆర్డర్ ఓచర్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్ ఓచర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్ ఓచర్, ఇవి ఆర్డర్ ఓచర్స్ లో వస్తాయి. పేరోల్ ఓచర్స్ లో మనకి అటెండెన్స్ ఓచర్, పేరోల్ ఓచర్, మనకి పేరోల్ ఓచర్స్ లో క్లియర్ గా వస్తుంది వాట్ ఈస్ వాట్ అనేసి. వీటన్నిటిని టాలీలో మనకి ఏ విధంగా కనబడతాయి? ఈ విధంగా షో చేస్తాయి. మనకి
డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. డబుల్ ఎంట్రీ మోడ్ లో డిఆర్ సిఆర్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ మోడ్ లో పర్టికులర్స్ అమౌంట్ ఫీల్డ్స్ ఉంటాయి. అది కూడా గమనించు. వాటిని ఇలా చేంజ్ చేసుకోవాలి. ఒకసారి చేంజ్ చేయాలంతే, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఓచర్ ఎంట్రీ కీస్ అంటాం. ఓచర్ ఎంట్రీ కీస్. ఇప్పుడు కీబోర్డ్ ఉంది కదా, సో ఈ కీబోర్డ్ లో మీరు గమనించినట్లయితే లైక్ మనకి కీబోర్డ్ లో F1 ఫంక్షన్ నుంచి F12 ఫంక్షన్స్ వరకు మీరు చూసుకుంటే ఒక్కొక్క ఫంక్షన్ కి ఒకలా ఉపయోగపడుతుంది టాలీ ప్రైమ్. అది మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అవి ఒకలా ఉపయోగపడతాయమ్మా. మనకి F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్ అన్నాం. ఓకే, ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి 31 మార్చ్ కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు మనం ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ డే ఏం జరిగింది, సెకండ్ డే ఏం జరిగింది, థర్డ్ డే ఏం జరిగింది అనేది పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా అనేది ప్రతి రోజు డేట్, మంత్, ఇయర్ మార్చి మనం ఎంట్రీ పాస్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో F2 డేట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. F2 డేట్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి డేట్ అనేది F2 ఫంక్షన్ కి వస్తుంది. ప్రతి రోజు డేట్ మార్చాల్సిందే మరి రియల్ టైం. డేట్ మార్చకుండా ఎంట్రీ పాస్ చేయకూడదు, అది మెయిన్. తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్. ఓకే, ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఆ బిజినెస్ పెట్టిన తర్వాత కంపల్సరిగా కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి. ప్రతి పర్సన్ కి, ప్రతి బిజినెస్ కి కరెంట్ అకౌంట్ అనేది ఉండాలి. సేవింగ్ అకౌంట్ కి కరెంట్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటమ్మా? సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? సేవింగ్ అకౌంట్స్ లో అంటే 3 months కోసారి ఇంట్రెస్ట్ డిపాజిట్ అవుతుంటది సార్. అండ్ చార్జెస్ కూడా ఎక్కువ అవ్వవు, అంటే ఇయర్లీ వన్స్ చార్జెస్ పడతాయి సార్ సేవింగ్స్ అకౌంట్ కి. కరెంట్ అకౌంట్ కి వచ్చేసి మనం ట్రాన్సాక్షన్ చేసే కొద్దీ మన చార్జెస్ ఉంటాయి సార్, అండ్ ఇంట్రెస్ట్ ఏమీ రాదు మనకి. రిమైనింగ్ పర్సన్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్? సేవింగ్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటుంది? సేవింగ్ అకౌంట్ అంటే మనం పర్సనల్ గా తీసుకుంటాం సార్ సేవింగ్స్. కరెంట్ అకౌంట్ బిజినెస్ అంటే ఫరం పేరు మీద అలా తీసుకుంటారు. సో సేవింగ్ అకౌంట్ అంటే మన పేరు మీద ఉంటుంది, దాన్ని సేవింగ్ అకౌంట్ అంటారు. అంటే లోకేష్, నా పేరు లోకేష్, నా పేరు మీద ఉంటే దాన్ని సేవింగ్ అకౌంట్ అంటారు. అలా కాకుండా లోకేష్ ఇన్ఫోటెక్ ఉంది, లోకేష్ ఇన్ఫోటెక్ మీద ఉంటే దాన్ని ఏమంటారు? కరెంట్ అకౌంట్ అంటారు. సో దాన్ని మనం కరెంట్ అకౌంట్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ లో అంటే లోకేష్ ఇన్ఫోటెక్ బిజినెస్ పేరు అనుకోండి, కంపెనీ పేరు అనుకోండి. సో లిక్విడ్ క్యాష్ బై హ్యాండ్ లో ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళి లోకేష్ ఇన్ఫోటెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినా, లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ నుంచి లైక్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నా, 2 బ్యాంకులు ఉంటే ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా, క్యాష్ నుంచి పెట్టి క్యాష్ కు మార్చుకున్నా, ఇవి 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. ఈ 4 ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో మనకు వస్తాయి. ఓకేనా? సో అది వాటిని బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇప్పుడు ఒక నెలలో చిల్లర ఖర్చులు అవుతాయండి, 5,000 10,000. ప్రతిసారి మనము క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెట్టేసి ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ లేదంతా బిజినెస్ చేసుకుంటాం. అలా క్యాష్ డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ SBI బ్యాంక్ టు HDFC బ్యాంక్, క్యాష్ టు పెట్టి క్యాష్, ఇలా మనము F4 కాంట్రాలో మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. తర్వాత F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, క్యాష్ పర్చేజ్ చేసినా, లేదంటే క్రెడిట్ అంటే అప్పుగా పర్చేజ్ చేసినా, లేదంటే చెక్కుగా పర్చేజ్ చేసినా F9 పర్చేజెస్ తీసుకోవాలి.
F9 పర్చేజెస్. స్టాక్ ఆర్ గూడ్స్ అని మాత్రమే చెప్పాను, ఇక్కడ అసెట్స్ అని నేను మెన్షన్ చేయలేదు. స్టాక్ ఆర్ గూడ్స్. ఓకే. సో సో తర్వాత నెక్స్ట్ F5. F5 అంటే ఏంటి? పేమెంట్. సో క్యాష్ ఆర్ చెక్ పెయిడ్. ఇప్పుడు F9 అంటే పర్చేజెస్ అని చెప్పాం. మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేసింది. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేస్తుంది? ఆ సప్లయర్ కు డబ్బులు పే చేయాలి. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ టు వెండర్. సో అప్పుడు మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది అంటే మన బిజినెస్ కు పేమెంట్ అవుతుంది. పేమెంట్ అంటే F5 తీసుకోవాలి. F5 అంటే పేమెంట్ తీసుకోవాలి. ఓకే. అలా కాకుండా మన బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్, అవి ఫ్యాక్టరీలో జరిగినా ఆఫీస్ లో జరిగినా, అవి కూడా ఏవి జరిగినా F5 పేమెంట్ తీసుకోవాలి. F5 పేమెంట్ అనేది తీసుకోవాలి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయమ్మా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి? చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వెరీ అంటే గుడ్. ఫ్యాక్టరీలో జరిగేవి సార్, ఓకే. వేజెస్, ఇంకా రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ లో జరిగేవి, శాలరీ, ఓకే. రెంట్ ఓకే. వెరీ గుడ్. అవి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ లో జరిగే, ఫ్యాక్టరీలో జరిగేవి. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్స్, ఇవి ఏవి వచ్చినా ఇవన్నీ బిజినెస్ కి ఎక్స్పెన్సే కదా, కాబట్టి F5 తీసుకోవాలి. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి? సాలరీస్, రెంట్స్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, పోస్టేజ్, బ్యాడ్ డెబ్ట్స్, ఇన్సూరెన్స్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, ఇలా ఏవి వచ్చినా అవి కూడా F5 తీసుకోవాలి. డైరెక్ట్ కింద వచ్చే ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ జరిగే ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ F5 పేమెంట్ వస్తాయి. తర్వాత F8 సేల్స్, క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఓకే. స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేశారు, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో ఏం చేస్తారు? సేల్స్ చేస్తారు కస్టమర్స్ కి. క్యాష్ ఆర్ చెక్ క్రెడిట్ సేల్స్. క్యాష్ ద్వారా సేల్ చేయొచ్చు, చెక్ ద్వారా సేల్ చేయొచ్చు, లేదంటే అప్పు ద్వారా సేల్ చేయొచ్చు. అప్పుడు మనం F8 సేల్స్ తీసుకోవాలి. F8 సేల్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. స్టాక్ ఆర్ గూడ్స్ మాత్రమే. తర్వాత అప్పుగా సేల్ చేసిన తర్వాత నెక్స్ట్ కస్టమర్ ఏం చేయాలి? మనకు డబ్బులు ఇవ్వాలి. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. F6 అంటే రిసిప్ట్ తీసుకోవాలి. F6 అంటే రిసిప్ట్. క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా, ఏవి వచ్చినా కూడా మనం ఏం తీసుకోవాలి? F6 రిసిప్ట్ లో తీసుకోవాలి. మనకు అకౌంట్స్ లో క్వశ్చన్స్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఓకేనా? రిసీవ్డ్ అంటే రిసిప్ట్, పేయిడ్ అంటే పేమెంట్, అక్కడే అర్థమవుతుంది. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి చెప్పండి మా? ఏమొస్తాయి చెప్పండి, చెప్పండి మా. డైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొచ్చాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి? ఎనీ ఐడియా? రెంట్ రిసీవ్డ్, శాలరీ రిసీవ్డ్. సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటి ఏవి వచ్చినా రిసిప్ట్ లో తీసుకోవాలి. F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అసెట్స్ మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. సో పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, పర్చేజ్ రిటర్న్స్. సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్ కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ కి క్రెడిట్ నోట్ తీసుకుంటాం ఇన్వెంటరీలో. సర్వీస్ అయితే నార్మల్. దీన్ని F7 జర్నల్ అంటాం. ఇవేమ్మా ఈ 4 ఓచర్ టైప్ కీస్ బాగా గుర్తుపెట్టుకుంటే చాలు. సో టోటల్ గా 7 వస్తాయి. ఆ 7 లోనే మొత్తం అకౌంట్స్ అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ చార్ట్ అర్థమైతే అకౌంట్స్ వచ్చినట్టే. పర్చేజ్ ఎన్ని రకాలు? 2 రకాలు. స్టాక్ ఆర్ గూడ్స్, సెల్లింగ్ పర్పస్. అసెట్స్, ఆఫీస్ పర్పస్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆన్ ద స్పాట్ క్యాష్ కు పర్చేజ్ చేసింది 1 lakh, లేదంటే చెక్ కు పర్చేజ్ చేసింది 1 lakh,
లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేస్తుంది క్రెడిట్ కి. సో అయినా కూడా మనం F9 పర్చేజెస్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ క్యాష్ పర్చేజెస్ అన్న F9, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్న F9, స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ రాజా ట్రేడ్స్ అన్న F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ అన్న F9, పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణ ఎంటర్ప్రైజెస్ అన్న F9, పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ అన్న F9. ఇలా 10 రకాల ట్రాన్సాక్షన్స్ వచ్చినా మీరు F9 తీసుకోవాలి. అలా కాకుండా అసెట్స్ సైడ్కి వస్తే ఒక షాప్కి వెళ్ళారు, 50,000 డబ్బులు ఇచ్చారు, కంప్యూటర్ పర్చేజ్ చేశారు ఆన్ ద స్పాట్, క్యాష్ లేదా చెక్, అప్పుడు F5 తీసుకోవాలి. అసెట్స్ ని క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేస్తే F5 తీసుకోవాలి. అసెట్స్ ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఐటీ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్ F7. అలా కాకుండా ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్, ఏకి తీసుకోవాలమ్మా? F5 నా F7? వెరీ గుడ్. F5 మెషినరీ sir. పర్చేజెస్ ఫ్రమ్ దినేష్ ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్, ఏకి తీసుకోవాలి? F5 or F7? F5, వెరీ గుడ్. F5 sir. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ Fine. రమేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? సూపర్. F7. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణి ఎంటర్ప్రైజెస్, ఏకి తీసుకోవాలి? సూపర్. ఇది F9. అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ సేల్స్ లో కూడా అంతే. సేల్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. గూడ్స్ అండ్ స్టాక్, సెల్లింగ్ పర్పస్, అసెట్స్ ఆఫీస్ పర్పస్. ఇప్పుడు మీరు ఒక కస్టమర్ కి క్యాష్ కు సేల్ చేశారు, క్రెడిట్ కి సేల్ చేశారు, లేదంటే చెక్ కు సేల్ చేశారు, అప్పుడు F8 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ సేల్స్ ఫర్ క్యాష్ F8, సేల్స్ ఫర్ చెక్ F8, స్టాక్ సేల్స్ టు లాసే ఎంటర్ప్రైజెస్ F8, గూడ్స్ సేల్స్ టు కృష్ణ ఎంటర్ప్రైజెస్ F8, జస్ట్ సేల్స్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్ F8. అసెట్స్ కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్ F6, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్ F6, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్ F6, కంప్యూటర్ సోల్డ్ టు రాజా ఎంటర్ప్రైజెస్ F7, ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ F7, మెషినరీ సోల్డ్ టు రాకేష్ ఎంటర్ప్రైజెస్ F7. అలా కాకుండా కంప్యూటర్ సోల్డ్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్, ఏకే తీసుకోవాలి? F6 ఆర్ F7? వెరీ గుడ్. F6 మెషినరీ sir. సోల్డ్ టు రానా ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్, ఏకే తీసుకోవాలి? వెరీ గుడ్. F6. ఓకే. Sold. ల్యాండ్ సోల్డ్ టు రమ్య ఎంటర్ప్రైజెస్ ఆన్ క్రెడిట్, ఏకే తీసుకోవాలి? వెరీ గుడ్. 7 sir. ఎగ్జాంపుల్ చెప్పండి. పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 30,000, ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. F9 sir. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000, ఏకి తీసుకోవాలి? F9 sir. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ 40,000 ఆన్ క్రెడిట్, ఏకి తీసుకోవాలి? F7. F7. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? F7. ఇది ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్, ఏకి తీసుకోవాలి? వెరీ గుడ్. F7 sir. క్యాష్ ఆర్ చెక్ F7. F5 వస్తుంది. యా. F5. F5. Oh, స్టాక్ సేల్స్ టు జాను మర్చెస్, ఏకి తీసుకోవాలి? correct. సేల్స్ ఫర్ F8 క్యాష్ ఆర్ చెక్ 80,000, ఏకి తీసుకోవాలి?
F8 ల్యాండ్ sir. సేల్స్ టు గుణా సొల్యూషన్స్ ఏకి తీసుకోవాలి. Land sales to credit కదా F6 sir. మెషినరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్. F6 బిల్డింగ్ సోల్డ్ టు రామ్ టెక్ ఇన్ఫో 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్. F6 స్టేషనరీ పర్చేస్ ఫ్రమ్ బాలు ప్రైవేట్ లిమిటెడ్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి. F9 స్టేషనరీ పర్చేజెస్ ఫ్రమ్ F7 నీరజ్ 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్. purchase F5. ఓకే. సో ఇలా మీరు ఆ 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రాబ్లమ్స్ కి మీరు ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ క్యాపిటల్. క్యాపిటల్ అంటే బిజినెస్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అమ్మా. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. income sir. ఏకి తీసుకోవాలి. F6. వెరీ గుడ్. F9 F6 sir. పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ అంటే ఏకి తీసుకోవాలి. వెరీ గుడ్. క్యాష్ పెయిడ్ టు F9. కార్తిక్. F9. F9 sir. F9 Sales sir. ఏకి తీసుకోవాలి. paid sir. మన బిజినెస్ Cash డబ్బులు పే paid చేస్తుందంటే to ఏకి Karthik. తీసుకోవాలి. పే చేస్తే F9 క్వశ్చన్ లోనే కదా ఆన్సర్ మీద చెప్పిన Payments sir. payment F5. F8 వెరీ గుడ్. F5 sir. సేల్స్ టు కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. payment వెరీ గుడ్. క్యాష్ F8 రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ ఏకి తీసుకోవాలి. cash F6 sir. deposit F. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ deposit మర్చెంట్స్. sir. Contra na sir. ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్. రిసీవ్డ్ అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటాయని చెప్పాను. క్యాష్ sir డిపాజిట్ receipt ఇన్ ఎస్బీఐ అన్నట్టే బ్యాంక్. sir. వెరీ గుడ్. రెంట్. Cash deposit contra deposit రెంట్. వేజెస్. rent అంటే పేమెంట్ రెంట్ పెయిడ్ కదా సార్ పేమెంట్ వేజెస్ సపరేట్ పెయిడ్ గా పెయిడ్ అని ఉండాల్సిన అవసరం లేదు మా. ఆ పదాలను బట్టి మీరు కనుక్కోవచ్చు. వేజెస్ అంటే ఏంటి. ఓకే సార్ ఎఫ్ అదే ఫ్యాక్టరీలో ఇస్తారు ఏకి తీసుకోవాలి. పర్ డే Labor charges sir. వెరీ గుడ్. F5 కదా ఆలోచించకూడదు ఇంకా మళ్ళీ F5. డిస్కౌంట్ రిసీవ్డ్. F5 వెరీ గుడ్. ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ F6 రిసీవ్డ్. sir. చెప్పండి. వెరీ గుడ్. ఇలా జస్ట్ Same పక్కన F6 ఐడెంటిఫై sir. చేయండి. ఓకే డన్. మరికొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ చూడండి. సో ఇక్కడ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లోన్ గివెన్ టు కళ్యాణ్ సొల్యూషన్స్ పెయిడ్ టు అవర్ కంపెనీ. ఓకే. సో చూడండి. బిజినెస్ ఓనర్. బిజినెస్ పేరు లోకేష్ ఇన్ఫోటెక్. ఓనర్ పేరు లోకేష్. ఇప్పుడు ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు అప్పుగా. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది. సో కాబట్టి ఓనర్ పేరేంటి లోకేష్. కానీ యాజ్ ఫర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ రాయాలి. ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్. ఓనర్ బిజినెస్ డబ్బులు ఇస్తున్నాడంటే బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా అండి. ఏకి వస్తుంది.
చెప్పండి. ఏకి వస్తుందమ్మా, ఇన్కమ్ ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ ఇన్కమ్ వెరీ గుడ్. ఓకే, ఓనరే బిజినెస్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి 5 lakhs బిజినెస్ కి అది ఇన్కమ్. రిసీవ్ ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ అని రాస్తుంది. ఓకే, బిజినెస్ ఓనర్ దగ్గర 5 lakhs అప్పు తీసుకుంది. 5 years తర్వాత సేమ్ అమౌంట్ ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? బిజినెస్ సేమ్ అమౌంట్ ఇస్తే బిజినెస్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. సో కాబట్టి ఈ 5 lakhs కాస్త 6 lakhs అయింది. అంటే 1 lakh ఎక్స్ట్రా పడింది. ఏంటది? ఇంట్రెస్ట్. ఇప్పుడు అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఇదంతా ఒకటే వర్డ్. చెప్పండి, బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎక్స్పెన్స్ గా సార్. వెరీ గుడ్. F5 ఆసారని కాదు, F5 క్లారిటీ F5 అంతే. మన బిజినెస్ నుంచి మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తేనే అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. నా బిజినెస్ నుంచి బయటికి ఏం వెళ్తున్నాయి, బయట నుంచి నా బిజినెస్ లోకి ఏమి వస్తున్నాయి అనే కాన్సెప్టే మీ మైండ్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు అర్థమైనాయా? క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మీనింగ్ అర్థమైందా? ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, బిజినెస్ ఓనర్ కి ఇంట్రెస్ట్ తో పాటు డబ్బులు పే చేస్తే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకేనా? ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని చెప్పాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. దాని పేరేంటి? డ్రాయింగ్స్ అంటారు. ఓనర్ కి మాత్రమే ఈ 2 నేమ్స్ ఉంటాయి, మిగతా వాళ్ళకు ఉండవు. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ నుంచి 5 lakhs నుంచి 2 lakhs బయటికి వెళ్ళింది. అంటే అది బిజినెస్ ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి, ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎక్స్పెన్స్ F5 తీసుకోవాలి. వెరీ గుడ్. ఓనరే F5 సార్. బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. ఓకే, 2 lakhs తీసుకున్న తర్వాత 2 years ఉపయోగించుకున్నాడు. 2 years తర్వాత 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? బిజినెస్ ఇంట్రెస్ట్ అడుగుతుంది కదా డ్రాయింగ్స్ మీద. ఆ 2 lakhs కాస్త 3 lakhs అయింది. అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. సో బిజినెస్ కదా ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ సార్. F6. వెరీ గుడ్. అర్థమైందా? డ్రాయింగ్స్ కి ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మీనింగ్ అర్థమైందా? నెక్స్ట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం 1 lakh. ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది ఎక్స్పెన్స్ ఇన్కమా? చెప్పండి, చెప్పండి, ఇన్కమా ఎక్స్పెన్సా? వేరే వాళ్ళ బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1 lakh మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళింది. అంటే అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. ఎక్స్పెన్సే కదా సార్, మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఏకి తీసుకోవాలి. F5. నెక్స్ట్, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అక్కడ 1 lakh పెట్టారు, 2 lakhs వచ్చింది ఇంట్రెస్ట్ తో కలిపి. అది ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ వెరీ సార్. గుడ్. అర్థమైందా? ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి F6. ఇదంతా ఒకటే వర్డ్. తర్వాత మన బిజినెస్ అవుట్ సైడ్ లోన్ తీసుకుంది. SBI బ్యాంక్, LIC బ్యాంక్ లోనో ఏదో ఒక చోట లోన్ తెచ్చుకుంది. ఒక 3 lakhs 5 lakhs లోన్ తెచ్చుకుంది. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అంటే మన బిజినెస్ కి ఇన్కమ్ ఎక్స్పెన్స్ అది. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి. ఇన్కమ్ సార్. ఏకి తీసుకోవాలి. F6. ఓకే, మనం లోన్ తీసుకున్న తర్వాత మనం F6. నెల నెల లోన్ కట్టాలి కదా వాళ్ళకి. లోన్ F6. కట్టాలంటే అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి. F. వెరీ గుడ్. సో తర్వాత లోన్ గివెన్ టు HDFC బ్యాంక్. మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇచ్చింది, అంటే అది ఎక్స్పెన్స్ ఇన్కమా?
ఎక్స్పెన్స్ అంటే ఏ కీ తీసుకోవాలి? F5 తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అవుటర్స్ కి లోన్ ఇచ్చాము, వాళ్ళు నెల నెల మనకి ఇంట్రెస్ట్ కడుతున్నారు, అది మనకి ఇన్కమ్ ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏ కీ తీసుకోవాలి? ఇన్కమ్ F6. ఇవి మా వీటిని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అంటాం. F6 సార్. ఓకే, క్లియరా థియరీ? అర్థమైందా? ఎవరైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా ఎక్కడైనా? క్లియర్? యా. సో ఈ 3 days Yes, బేసిక్ sir. క్లాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 3 days బేసిక్ క్లాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజుతో మనకి బేసిక్ క్లాసెస్ అని కంప్లీట్. ఫ్రమ్ టుమారో నుంచి ఇంకా మనం సిస్టమ్ లేక ఎంటర్ అవుతాం. ఈ 3 days బేసిక్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. హరి. ఓకే, మా ప్రాబ్లం లేదు. Sir, ఒకసారి వీడియోని check 1-2 సార్లు చూడండి. సార్ ఓకేనా? డౌట్ డోంట్ ఏమన్నా వరీ, నిదానంగా, తొందరొద్దు. బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ క్లాసెస్ అర్థం అవ్వాలంటే సింపుల్ గా మనకి ఫస్ట్ బేసిక్ క్లాసెస్ బాగా అర్థం చేసుకోవాలి. తెలుగు మీనింగ్ తెలుసుకోవాలి. తెలుగు మీనింగ్ ప్రతి దానికి తెలుగు మీనింగ్ అర్థమైతేనే ఫర్దర్ మనకి ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. అది ఇంపార్టెంట్. ఓకే, తొందరపడాల్సిన అవసరం లేదు. నిదానంగా టైం ఉంది, నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? సో అది